అయినా చాలా లీస్ట్గా ఉన్నా కానీ ఎక్కడ ఎంకరేజ్లో తక్కువ కాకుండా ప్రోగ్రాం అంతా దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపిస్తున్నా దేవుని బిడ్డ మరి శశికళ గారిని దేవుడు ఆశీర్వదించుగాక. మంచిది, మనకి ఎక్కువ మంది ముఖ్యం కాదు, తక్కువ అయినా కూడా దేవునికి అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ముఖ్యంగా విశేషంగా ఒక్కసారే ప్రభావితమైపోయి ఈ స్థలానికి వచ్చి మరి శుభాలు పంచుకున్నారు. చక్కని మాట. మరి ఈసారి రోజు చదువుతున్నాం కానీ మన ప్రయాస ఏది కూడా ప్రభువులో ఒక్క మాట ఆమెకి ఆరోగ్యాన్ని ప్రసాదించి వారిని స్థలాన్ని నడిపించింది. ప్రభు వారు చేస్తున్న వైద్య వృత్తిని, కుటుంబాలను, వారు చేస్తున్న ఆత్మీయ జీవితాలను మరి అధికంగా ఆస్వాదించి రాబోయే తరానికి గొప్ప దీవెనకరంగా వారిని ఉంచాలని ఒక దైవ సేవకంగా నేను కోరుకుంటూ ఆ శుభాన్ని తెలియజేస్తున్నాను. సాల్వలు చిరిగిపోతాయి, గిఫ్ట్లు కూడా పాడైపోతాయి. చేసిన ప్రార్థన మాత్రం ఇప్పుడు కూడా మీరు చెప్పారు కదా వాక్యం, ప్రయాస అర్థం కాదని. ఖచ్చితంగా మీ ప్రయాసం ప్రభు ఆశీర్వదిస్తాడు. మంచిది. ప్రేమ గల తండ్రి, మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అనుకోని రీతిగా నేను కూడా నీ ప్రియ బిడ్డలతో కలిసి ఆనందించే ధన్యత భాగ్యాన్ని నాకు ఇచ్చారని బట్టి మీకు వందనాలు. ఇక్కడ ఉన్న బిడ్డల కొరకు మీ ప్రియ సేవకురాలు చిల్లర మధ్య పనిచేస్తున్న శశికళ గారు ఎంతో భారం కలిగి, బాధ్యత కలిగి, చురుకుగా మీరు ఇచ్చిన తలాంతు ద్వారా ప్రభు అనేకులను ప్రభావితం చేస్తూ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన విధానం కొరకు మీకు వందనాలు. బిడ్డను దీవించండి. తల్లికి నిండి నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాన్ని కలిగించండి. పలు ప్రాంతాల్లో ఇంకా బలమైన సాధనంగా నిలబెట్టి మీ జ్ఞానంతో నింపి వాడుకోవడమని వేడుకుంటూ ఉన్నాను. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైన మీ ఆశీర్వాదాలు ఉంచండి. ప్రాముఖ్యంగా ఈ స్థలానికి